హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఈరోజు పచ్చి మామిడికాయతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ చట్నీ అన్నంలోనికి రొట్టెలోనికి చాలా బాగుంటుందండి. ముందుగా మామిడికాయల్ని పొట్టు తీయకుండా బాగా క్లీన్ చేసుకొని సన్న సన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 10 వెల్లుల్లి రెప్పలు పొట్టు తీయకుండా వేసుకోండి. మీ స్పైసీకి సరిపడినంత కారం వేసుకోండి. మీ టేస్ట్కు సరిపడినంత కల్లుప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తగా కాకుండా కొద్దిగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మామిడికాయ చట్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు బాగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.